ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ముందు నుంచి ఊహించిందే. కేరళ స్టోరీ 2 వాయిదా పడింది. కరెక్ట్గా రిలీజ్కు ఒక్క రోజు ముందు ది కేరళ స్టోరీ 2కి కేరళ హైకోర్టు సడన్ బ్రేక్లు వేసింది. సెన్సార్ సర్టిఫికేషన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విడుదలపై స్టే విధించింది. అసలు న్యాయస్థానం సెన్సార్ బోర్డుపై ఎందుకంత ఫైర్ అయింది? ఈ కాంట్రవర్సీ వెనుకున్న అసలు మ్యాటర్ ఏంటో చూసేద్దాం. కేరళ స్టోరీ 2కు షాక్ తగిలింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బెచకురియన్ థామస్ బెంచ్ విచారణ జరిపి రిలీజ్పై మధ్యంతర స్టే ఇచ్చింది. ఈ సినిమా పూర్తిగా చూశాక కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎలా క్లియరెన్స్ ఇచ్చిందంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని వివాదాస్పద అంశాలు కనబడలేదా అని సెన్సార్ బోర్డు తీరును కోర్టు తప్పుబట్టింది. ఇంతటి సెన్సిటివ్ స్టోరీ లైన్ ఉన్న చిత్రానికి కేవలం U/A16+ సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఉన్న లాజిక్ ఏంటని సెన్సార్ సభ్యులను న్యాయమూర్తులు ప్రశ్నించారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపి సున్నితమైన కంటెంట్ను చూసి చూడనట్లు వదిలేశారెందుకని కోర్టు నిలదీసింది. సినిమాలోని కాంట్రవర్సీ ఎలిమెంట్స్ దృష్ట్యా బోర్డు మరింత పారదర్శకంగా వ్యవహరించి ఉండాల్సిందని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఒక రాష్ట్రం పేరును టైటిల్ గా పెట్టి సమాజంలో విద్వేషాలు రగిల్చేలా తెరకెక్కించారన్న ప్రజల ఆందోళనలను పరిగణలోనికి తీసుకోవాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ టాపిక్స్ తో సామాజిక శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ మొత్తం వివాదం క్లియర్ అయ్యేదాకా ఈ సినిమా థియేటర్లోకి రావడానికి వీలేదని తేల్చి చెప్పేసింది. మరి చూడాలిక కేరళ స్టోరీ 2 ఫ్యూచర్ ఏంటో.